సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మార్బుల్ అండ్ టైల్స్ అయితే అందరూ కూడా వేసుకుంటారు కదా. సో అట్లా కాకుండా ఇప్పుడైతే కొత్త ట్రెండింగ్ అయితే వచ్చేసింది. సో అదేంటంటే ఇట్లా పెయింటింగ్ అనేది ఒక కెమికల్ ఉంటుంది. సో ఆ కెమికల్స్ కలర్స్ కలిపిన తర్వాత సో ఒకసారి అయితే డిజైన్స్ అయితే చూడండి. సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారో సో వాళ్ళైతే అంటే జాయింట్స్ ఉంటాయి కదా, టైల్స్లో కానివ్వండి, మార్బుల్లో కానివ్వండి, మొత్తం ఈ జాయింట్లు ఉంటాయి. అట్లనే రంధ్రాలు, హోల్స్ అనేది పడతాయి అని అంటారు కదా. సో ఇది ఏది ఉండదు. కిచెన్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఇదైతే యూజింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లా లైటింగ్ అనేది కూడా ఎఫెక్ట్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది మళ్ళీ దీనికి పెద్ద పని అయితే ఏమో ఉండదు. ఒక మిషన్ అయితే సేమ్ మార్బుల్ అయితే ఎట్లా మనం గ్రైండర్ మిషన్తోని చేస్తారో సో అట్లనే చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే ఉంటది గానీ, కాకపోతే షైనింగ్ వచ్చేదానికి గ్లాస్ పాలిష్ కూడా ఇది వీళ్ళే చేస్తారు. అన్నీ కూడా వీళ్ళే చేస్తారు. ఇక్కడ మనకు ఎలాంటి జాయింట్స్ కూడా ఉండవు. యాజ్ ఇట్ ఈజ్ టైల్స్, మార్బుల్స్ కన్నా స్టాండర్డ్‌గా ఉంటది. చూడొచ్చు మీరు ఆఫీస్‌లో గానియండి, లేకపోతే ఇంటి ఓన్ పర్పస్‌గా చేయించుకోవాలన్నా కూడా ఇది చేయించుకోండి. చాలా అంటే చాలా బాగుంటది. సో ఇట్లా కెమికల్ కలిపేసిన తర్వాత అది స్టాండర్డ్ గట్టి పడుతుంది. దాని తర్వాత కలర్స్ అయితే మనం యాడ్ అయితే చేస్తారు. సో కలర్స్ యాడ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ దాన్నైతే మిషన్ తీసుకొచ్చి అయితే పాలిష్ అయితే చేస్తారు. పాలిష్ చేసినాక మాత్రం ఒక్క జాయింట్ కూడా ఉండదు. యాజ్ ఇట్ ఈస్‌గా మన మార్బుల్ టైల్స్ కన్నా స్టాండర్డ్‌గా ఉంటాయి. సో సూపర్ అంటే సూపర్ ఉంటది. మనకు ఎలాంటి కలర్స్ కావాలంటే అలాంటి కలర్స్ ఏస్తారు. చూస్తున్నారు కదా! సో వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో సో వాళ్ళకు టైల్స్, మార్బుల్స్ కన్నా ఇలాంటివి చేయించుకోమనైతే చెప్పొచ్చు. సో అందుకోసం అని చెప్పి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.